నమస్కారం ఫ్రెండ్స్, చేసాం మనమైతే ఇప్పుడు వచ్చేసి నితిన్ సింగ్ కళాకారు వాళ్ళ వర్క్ షాప్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. లోపలైతే వినాయకులకైతే కలరింగ్ అయితే అవుతుంది. అండ్ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో అయితే మనకి వినాయకుడు అయితే ఉంటారనమాట. సో శివుడు రూపం వినాయకుడు చూసుకోవచ్చు. పైన గంగామాత కూడా అయితే ఉన్నారు. పైన గంగామాత అండ్ మొత్తం 8 చేతుల వినాయకుడు. సో 10 చేతుల వినాయకుడు అనమాట. ఇది చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు నంది అండ్ మన మూషికం అయితే ఉంటారనమాట. అండ్ ఇక్కడ సముద్రం టైప్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నాగపాము అయితే వస్తుంది అనమాట. సో త్రిశూలం అండ్ తొండం దగ్గర చూసుకోవచ్చు. త్రిశూలం టైప్ ఉంటుంది బొట్టు. అండ్ ఇక్కడ ఓం అని మొత్తం అయితే వినాయకుడికి అయితే హైలైట్ అయితే ఉందన్నమాట. ఇదైతే 15 feet గణేష్ చేయడం. సేమ్ ఇందాక యూషన్ లాంటిదే. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఆయుధాలు అవైతే పెట్టినారు. ఇటువైపు అయితే డమురుకం అండ్ ఇక్కడ త్రిశూలం అండ్ చక్రం అనమాట. అండ్ ఈ చేతిలో అయితే బాణం అయితే ఉంటుంది. సో ఇక్కడైతే ఇంకో వినాయకుడు కూడా అయితే తయారవుతుంది అనమాట. ఇది ఎన్ని ఫీట్లనా? ఇది వచ్చేసి వినాయకుడు 10 feet వరకు అయితే ఉంటుంది. సో 4 చేతులు ఒకవైపు, ఇంకోవైపు 4 చేతులు, 8 చేతుల వినాయకుడు. ఇది వచ్చేసి 10 చేతుల వినాయకుడు. ఆయన చూసుకోవచ్చు. పక్కన కూడా అయితే చూసుకోవచ్చు ఇంకా. సో మెడలో కూడా అయితే చూసుకోవచ్చు మనకి స్కల్స్ అయితే ఉన్నాయి. మొత్తం విషయంలో అవి కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి కరెక్ట్గా మనకి ధూల్పేట్ సుందర్ కళాకార్కి వెళ్ళే రూట్లో అనమాట. లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, ఒకసారి అయితే విజిట్ అయితే అవ్వండి. సో ఇది ఈరోజు నితిన్ సింగ్ కళాకార్ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇష్టమైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీ గణేష్.